Right. See, uh, communication ability. Communication ability. So, someone who criticizes cherished ideas or beliefs is dash అనేసి అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ఈ వర్డ్ విన్నారా ఇంతవరకు? ఐకోనోక్లాస్ట్. ఏంటిది? ఓకే 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 ఓకే. సో someone who criticizes cherished ideas or beliefs is iconoclast. Iconoclast. See here, numismatic, doctor, scientist. No. So cherished ideas or beliefs. Who criticizes? For example, old cultures are there, right? Traditions are there. He always tries to criticize them. He is called iconoclast. Next one, see. So the government policy is to make India self-reliant. Self-reliant means స్వయం సమృద్ధి. అంటే మొన్న పాక్ దీంట్లో కూడా వారిలో కూడా మనం తయారు చేసుకున్నవే యూజ్ చేశారు. అఫ్ కోర్స్ రష్యా కూడా అనుకో, మనం తయారు చేసుకున్న కూడా యూజ్ చేశారు. బ్రహ్మోస్ ఐ థింక్. సో దాన్ని ఏమంటాం? మన కంట్రీని తయారు చేసేటువంటి వాటిని ఇండిజినియస్, మన విత్ ఇన్ ది ఇండియా టెరిటరీ బౌండరీస్ లో ప్రొడక్షన్ అయ్యే వాటిని ఇండిజినియస్ అనేసి అంటాం. ది గవర్నమెంట్ పాలసీ ఈస్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్. ఇట్ ఎంకరేజెస్ ఇండస్ట్రీ. It encourages industry. Which type of industry means? Indigenous industries. Indigenous, non-local, unavailable, foreign. No. Next, see, when Rajesh was asked to introspect himself by his teacher, he meant to carefully examine his own thoughts. His own thoughts. See here, when Rajesh was asked to introspect, was asked. రాజేష్ అడిగాడా? రాజేష్ అడగబడ్డాడా? ఎస్. సో విచ్ వాయిస్ ఇట్ ఈస్? passive voice. It is passive voice. See here. Next one, my friend wavered between two opinions. అంటే ఐ మీన్ మీనింగ్ ఏంటి? హెసిటేటెడ్ మీన్స్ ఏం చెప్దాం? అదా ఇదా? చేసుకో, ఇద్దరులో ఎవరినో ఒక అమ్మాయిని చేసుకో అంటే, సార్ ఎవరిని చేసుకుందాం సార్, ఇద్దరు వస్తున్నారు సార్. క్లారిటీ రాకపోవడం. హెసిటేట్ టు సే. సో ఆన్సర్ ఈస్ మై ఫ్రెండ్ వేవర్డ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్ మీన్స్ హెసిటేటెడ్, థాట్ టు, అరైవ్డ్ అట్, డిసైడెడ్. కొన్ని ఇర్రెలవెంట్ ఆన్సర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి, రైట్? అంటే డైలమాలో ఉండడం కొంతసేపు. సో he is not in a position to declare either that or this, etc. Right. Next, see, he was kind. He was kind. He was dash even towards his opponents. Opponents అంటే ఏంటి? వ్యతిరేకులు, ఆపోజిట్ వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు. సో magnificent, magnanimous, foolish, unkind. Right? He was kind ఈవెన్ టువర్డ్స్ హిజ్. ఈ మాట అనడం వల్ల నీకేం తెలుస్తుంది? వాట్ యు నో? వాడు మంచోడు. ఎంత మంచోడు అంటే వాడిని చంపుదామనే ఆలోచన ఉండేవాడు మన దగ్గరికి వచ్చినా, రైట్, వాడు ఫుడ్ పెట్టిస్తాడు, టీ తాపుతాడు, డ్రింక్ ఇది ఆఫర్ చేస్తాడు. అంత మంచోడు వాడు. ఓకే. సో వాట్ ఈస్ ఆన్సర్? magnanimous. సో he was kind. He was kind. దీనికి you can write some. It means kind. కైండ్ వస్తుంది, బిగ్ హార్ట్ వస్తుంది, బిగ్ హార్టెడ్, జనరస్, జనరస్, దయార్థ హృదయుడు అంటలా, దయ కలిగిన వాడు అనేసి. దట్ టైప్ ఆఫ్ మీనింగ్ విల్ కమ్. magnanimous, magnificent కాదు. What is next? What is the antonym of the word noble? What is the
యాంటోనిమ్ ఆఫ్ ది వర్డ్ నోబుల్. నోబుల్ అనే వర్డ్, నోబుల్ అంటే పవిత్రమైన అని అర్థం. అపవిత్రం, పవిత్ర, అపవిత్ర. ఇప్పుడు పవిత్ర కూడా అపవిత్ర అయిపోయింది. హీరోయిన్ ఎవరో ఉండే కదా పవిత్ర, ఏమైంది పవిత్ర? ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకునింది. దేంట్లో? తీన్మార్లోనా? పవిత్ర అనేది సినిమా ఉందా? ఏమో నానా, పవిత్ర అనేది మూవీ నేమ్ ఉందా? ఇజ్ ఇట్? రైట్ రైట్, ఓకే ఓకే, విల్ హ్యావ్ ఎ గుడ్ డిస్కషన్ ఓవర్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆఫ్టర్వర్డ్స్, రైట్? రైట్. What is the antonym of the noble? Noble means ignoble. Noble means ignoble. Noble, ignoble. మంచి వర్డ్స్ రెండు. Noble, ignoble. నెక్స్ట్ వన్ చూడు, ది యాంటోనిమ్ ఆఫ్ అమేచర్. అమేచర్ అంటే అంత నాలెడ్జ్, అంత ఎక్స్పీరియన్స్ లేనివాడు, ఏం తెలియనివాడు అనేసి అర్థం. లేమ్యాన్, దీనికి సినానిమ్ ఏంటి? లేమ్యాన్ అని చెప్పచ్చు, రైట్? నాన్ ప్రొఫెషనల్ అని చెప్పచ్చు, నాన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్, ఇన్కాంపిటెంట్. ఇవన్నీ కూడా ఇది 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 ఈ రెండు సినానిమ్స్ అవుతాయి అమేచర్ అంటే. వాడు అడిగింది ఏంటి? యాంటోనియం కదా, సో ఆన్సర్ ఏమవుతుంది? ప్రొఫెషనల్. నెక్స్ట్ వన్ సి, synonym of 150 లేదుగా. ఓకే ఓకే ఓకే, 158 నోట్ చేయండి. కంపాషన్, రైట్? సో కంపాషన్ మీన్స్ ఇక్కడ కరుణ, జాలి. చాలా సందర్భాల్లో జాలి పడుతుంటారు హస్బెండ్లను చూస్తే వైఫ్లు, వాడు ఎన్ని తప్పులు చెప్పినా చేసినా, రైట్? చాలా సందర్భాల్లో వీడు నా హస్బెండే కదా, పక్కా మా హస్బెండ్ ఏం కాదు కదా, వాడు ఎన్ని తప్పులు చేసి సాయంత్రం ఇంటికి వచ్చిన జాలి, కరుణ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇవన్నీ చూపిస్తుంటారు. సో కంపాషన్, యూ కెన్ నోట్ డౌన్. పిటీ, పిటీ. సింపతి, కైండ్నెస్, జనరోసిటీ, జనరోసిటీ, GENERO. సో వాట్ ఈస్ ఆన్సర్? కంప్రెస్, కిండ్రెడ్, కాంప్రమైజ్ అని ఉంది, కైండ్నెస్ అని ఉంది. సో ఆన్సర్ ఈస్ కైండ్నెస్. నెక్స్ట్, సినానిమ్ ఆఫ్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అనే దానికి సినానిమ్ ఏంటన్నాడు? వాడు చాలా ప్రాంప్ట్గా చేస్తాడు రా పనులన్నీ, రైట్? ప్రాంప్ట్గా చేస్తాడు అంటే ఇంట్రెస్ట్గా చేస్తాడు, రాంగ్గా చేస్తాడు, మిస్టేక్గా చేస్తాడని కాదు, క్విక్గా చేస్తాడని అర్థం. ఉండేటటువంటి వాటిల్లో మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్, eschew means here, eschew means to avoid అని అర్థం, తప్పించుకొనుట అని అర్థం, రైట్? అవాయిడ్, తప్పించుకొనుట, అవాయిడ్. నోట్, ఐ మీన్ పక్కన పెట్టడం, తప్పించడం అని అర్థం, ఇంక్లూడ్ చేసుకోకపోవడం, దూరం పెట్టడం అని అర్థం. సో ఇక్కడ యూ కెన్ రైట్ సమ్ వర్డ్స్ లైక్ రిజెక్ట్, రిజెక్ట్, you can write reject, deny, deny, avoid, avoid, give up, give up, abandon, give up, abandon. Next, very important, 161. See here, 161, 161. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఐ, ఐ ఉందా?
ఇట్ ఈస్ ఐ, ఇట్ ఈస్ షీ, ఇట్ ఈస్ హీ, ఇట్ ఈస్, ఇలా వచ్చినప్పుడు దీనికి సూట్ అయ్యేటటువంటి బీఫామ్ వస్తుంది. ఐకి సూట్ అయ్యే బీఫామ్ ఏంటి? ఆమా, ఈజా, ఆరా? ఆమ్. ఐ తర్వాత ఈజ్ వస్తుందన్న ఎప్పుడైనా ఇంగ్లీష్ లో? ఇట్ ఈస్ ఐ హూ యామ్ టేకింగ్. జనరల్ గా హూ ఈస్ టేకింగ్, అరే బాగానే ఉంది, సెట్ అవుతుంది, బాగా మిక్స్ అవుతుంది రెండు అనేసి ఈజ్ పెట్టేస్తారు చాలా మంది. కానీ ఈ సబ్జెక్ట్ తో కనెక్ట్ కావాలి వర్బ్ అనేది ఇక్కడ. గట్ ది పాయింట్? సో ఆన్సర్ ఈస్ ఆమ్. నెక్స్ట్, ఐ డాష్. ఇప్పుడు చూడు, మీకు ఐ డాష్ సి, 1 minute. ఎప్పుడైతే మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్ చెప్పానా లేదా? దాంట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, ఒక్కసారి చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో క్లూ వర్డ్స్ లో ఏం రాశారు చూడు. జస్ట్ నౌ అనేది రెండో మాట రాసింటారు మీరు. జస్ట్ నౌ, రీసెంట్లీ, సోఫర్, నాట్ yet now, till today, till this time, till date. It is hours, it is days, it is weeks, it is months. The first, the second, the third, the fourth. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కు సంబంధించినవి, కాబట్టి సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. సో ఆన్సర్ ఏంటంటే హ్యావ్ ఫినిష్డ్. రైట్. నెక్స్ట్, బై ది టైమ్ దే రీచ్డ్ ది థియేటర్ ది మూవీ డాష్ ఆల్రెడీ. ఎప్పుడైతే బై ది టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెన్ అన్న, చూడు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పా నేను ఆల్రెడీ. చెప్పేటప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంప్లీట్ ఎగ్జామినేషన్ అని చెప్పా. సో బై ది టైమ్ అంటే మీనింగ్ ఏంటి? వెన్ దే రీచ్డ్ ది థియేటర్, వాళ్ళు ఎప్పుడైతే థియేటర్కి రీచ్ అయ్యారో అప్పటికేమో జరిగిపోయిందా అంటే అది ముందు జరిగింది. సో వాట్ షుడ్ బి యూజ్డ్? ది మూవీ డాష్ ఆల్రెడీ స్టార్టెడ్. ఇక్కడ ఏముండాలి? ఏముండాలి? హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఆన్సర్ ఈజ్ హ్యాడ్ అనేది కరెక్ట్. ఇది తప్పు. హ్యాడ్, ఆన్సర్ ఈజ్ హ్యాడ్. నెక్స్ట్ వన్, క్లియర్? అర్థమైందా ఇది? ఇప్పుడు చూడు, ఇక్కడ ఏముంది నాన్న? ఇక్కడ ఎంతసేపు ఏడ్చింటానో నేను, ఎన్ని రోజులు ఏడ్చింటానో మీ ముందర. అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, ఇలాంటి మాటలు వస్తే దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్ అని చెప్పా. సో సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కాబట్టి దీని పక్కన థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దీని పక్కన వచ్చే వర్బుకి ఎస్ఓ యాడ్ కావాలి. ఎస్ఓ యాడ్ అయింది ఎక్కడ? ఇది హ్యాజ్ వచ్చింది, తప్పు. ఇది కరెక్ట్, ఇది తప్పు. హీ గెట్స్ అప్ డైలీ అట్ 5 AM. దట్స్ రైట్. ఓకేనా? నెక్స్ట్, ఇది నేను ఆల్రెడీ చెప్పా మొన్న 2 days క్రితం. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. హూ రోట్ జూలియస్ సీజర్ అనేది వచ్చింది. ఇక్కడ రోట్ అనే మాట వచ్చింది అంటే నీకు వాజ్ అయినా వర్ అయినా ఆన్సర్ లో ఉండాలి. ఇక్కడ వాజ్ ఉందా? ఇక్కడ వాజ్ ఉంది. దీంట్లో వాజ్ ఉందా? లేదు, ఇది ఆన్సర్ కాదు. దీంట్లో వాజ్ ఉందా? ఇది ఆన్సర్ కాదు. దీంట్లో వాజ్ ఉంది, దీంట్లో వాజ్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావాలి. హూతో స్టార్ట్ అయింది కాబట్టి బై హూమ్ తో స్టార్ట్ కావాలి వాక్యం. ఇక్కడ బై హూమ్ వాజ్ జూలియస్ సీజర్ రిటన్. సో బై హూమ్ తర్వాత వర్బ్ ఉండాలి. సో ఆన్సర్ ఈస్ టు. ఓకే, ఓవర్. నెక్స్ట్, see here. My friend was at loggerheads. Loggerheads means right. మనం అంటూ ఉంటాం ఇంట్లో, వాడికి ఇవ్వకూడదు నా సిస్టర్ని,
వాడికి తప్ప ఎవరికైనా ఇస్తా, అడక్కచ్చుకుంటే ఎవరికైనా ఇస్తా నా సిస్టర్ని అంటాడు ఒకడు. చూడు, అంటే స్ట్రాంగ్లీ డిసగ్రీ, రైట్? లగర్ హెడ్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్లీ డిసగ్రీ, స్ట్రాంగ్లీ. ఇక్కడ టాస్అప్ అని అన్నాడు. నెక్స్ట్ వర్డ్ TOSSUP. టాస్అప్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్ ఇస్ an impossible task or very big task to tell who will win. ఆ సిచ్యువేషన్ ఏమంటామంటే టాస్అప్ అని అంటాం. సో బోత్ ది టీమ్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్. రెండు టీంలు మంచిగా ఆడుతున్నాయి. టు చూస్ బిట్వీన్ ది టూ is a real toss-up. The underlined idiom means toss-up అనే దానికి అర్థం ఏంటి? It is easy to choose the winning team. It is difficult to toss up the coin. It is difficult to choose the winning team. It is not unnecessary to toss up the coin to choose the winning team, which is right. It is difficult to choose the winning team. The winning team. Next, the protesting employees were asked to dash their strike. నేను చెప్పా, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్, విరమించుకోవడం, రద్దు చేయడం. కాల్ ఆన్ టు మీట్. సో కాల్ ఆఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. కాల్ ఆఫ్. ఓకే, కాల్ ఆఫ్. కాల్ ఆన్ అంటే నేనా? కాల్ ఆన్ అంటే టు మీట్. కాల్ అపాన్ మీన్స్ టు సీక్. కాల్ అప్ టు రీకలెక్ట్. ఐ డోంట్ కాల్ అప్ హర్ నేమ్ ఇన్ మై లైఫ్ టిల్ మై డెత్ అంటాడు ఒకడు. సార్ మళ్ళీ ఇంకోసారి ఆ అమ్మాయిని నేను తెలుసుకోండి సార్, ఎన్ని కష్టాలు పెట్టింది సార్ నాకు, దిల్షు నగర్ అంతా పరిగెత్తించింది సార్ నన్ను అంటాడు వాడు. చూడు, I won't call up her name in my life till my death, right? So call off means cancel. Next, he got dash the train. Chudu, get in, get down, get into, get out, get off, get up. Chudu, గెట్ ఇన్ అంటే వెల్కమ్ అని అర్థం. గెట్ డౌన్ అంటే దిగడం అని అర్థం, రైట్? ఫ్రమ్ గెట్ డౌన్ మీన్స్ లోయరింగ్ ఫ్రమ్ హై పొజిషన్ టు lowering from high position, right? Get into, entering. Get into ante entering. Get out ante to leave from existing place. Get off ante separation. Separate అంటే ఐ గాట్ ఆఫ్ ది ట్రైన్ అంటే అర్థం ఏంటి? ట్రైన్లో నుంచి నేను బయట వచ్చేసా, దిగేసాను అని అర్థం. గాట్ ఆఫ్ అంటే. గెటప్ అంటే గెటప్ టు స్టాండ్ అని అర్థం. గెటప్ అంటే టు స్టాండ్. సో హీ గాట్ టు డాష్ ది ట్రైన్ అంటే గాట్ ఆఫ్. సో ఆన్సర్ ఈస్ 2. డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టు గివ్ అప్ జంక్ ఫుడ్. టు గివ్ అప్, అందరు డాక్టర్లు చెప్తారు మనకు ఏమని? జంక్ ఫుడ్ తినకు అని. మనం ఆగుతామా? ఆగుతాం? నో, మనకు కావాల్సింది అదే. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏం చెప్పాము ఇంతకు ముందు? త్యజించడం అని అర్థం, వదిలిపెట్టుట అని అర్థం. దానికి మీనింగ్ ఏంటడా? గివ్ అప్. ఆల్రెడీ చెప్పాం మనం. ఓకే, దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చూడు, గివ్ అప్.